गणपति कुंहवामहे कविं कवीनां उपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्तानं नमोदभिषेकसादनं स्वाहा गणपति कुंहवामहे कविं कवीनां उपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्तानं शृण्वन् नमोदभिषेकसादनं स्वाहा गणपतये इदन्नमः ఈసారి అశ్విని నక్షత్రాయ ఇదన్నమ్మ అలా అనుకోవాలి ఓం అపమృత్యమక్షరం మూట మధ్యలోకి పెట్టాలి అర్థమైందా ఓం సప్తదే అగ్నే సమిధ సప్తయప్ప సప్తర్షయ సప్తధామ ప్రియాణి సప్తహోత్ర సప్తధాత్రాయ జన్మి సప్తయాని అగ్నయే సప్తవద ఇదన్నమమ చెప్పండి కూడా దీని చుట్టూరా వెతుకండి చెప్పండి అగ్నయే సప్తవత ఇదం నమః పూర్ణాహుతిముత్తమాంజహోతి సర్వం బంగారం అండి బానే ఉంది చెప్పండి ఇద్దరు కూడా చెప్పండి యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణు ఋషికేశ వాసుదేవ నమోస్తుతే అలా 3 సార్లు ప్రదక్షిణ ఓం ఓం నమ ఇది తల వచ్చి నమస్కారం చేసుకొని గోత్రము నక్షత్రము పేరు కుటుంబ సభ్యులందరూ ఇట్లా గాలి వస్తుంది వస్తుంది ఒక్క నిమిషం నక్షత్ర నక్షత్ర రావత్ ఇవ్వలేదు నక్షత్ర ఇలాగ అది నా ఒత్తి ఇవ్వదు ఇలాగ అర్ధచంద్రం అండి అర్ధచంద్రం కింద ఇచ్చేస్తే సరిపోతుంది నక్షత్ర నామ్యసి మళ్ళా రెండో నారాసి మామూలు ఫస్ట్ యావత్ ఇవ్వాలి సి మామూలుగా శ్రీ కాదు ఏ మళ్ళా బాగా కింద శ్రీ ఇప్పుడు ఏం పేరు పెట్టుకున్నామో ఆ పేరు పైకి అంటూ రాసేయాలి చేతన చేతన వ్యవహారిక 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 నామ్యసి రెండో మా యావత్తు మొత్తం 12 మంది పెద్ద శ్రీకారం అంతే నివారికి ఇచ్చేసేయండి పై దాంట్లో పెట్టండి ఫస్ట్ గడిలో పెట్టాలి అలాగే తిప్పి కాదు ఇటు మొదలు మీ వైపు ఉండాలి నేను ఎలా పెట్టాను ఇది రెండో దాంట్లో అశ్విని నక్షత్రనామాసు ఆవాహయామి మూడో దాంట్లో చేతన అన్ని ఆకులు వ్యావహారిక నామవాహయామి స్థాపయామి పూజయామి అది అలా చేయి మూత వేయండి వాటి మీద ఓం శ్రీ మూడింటి మీద కూడా ధ్యాయామి పైనుంచి కిందకి వెళ్ళాలన్నమాట ధ్యాయామి ఆవాహయామి అమ్మను కూడా చేయము నవరత్న స్నానం సమర్ప్యామి పాదయోః పాద్యం సమర్ప్యామి హస్తయోరర్ఘ్యం సమర్ప్యామి ముఖే సిద్ధార్థం సమర్ప్యామి నామప్రియాధిష్టాన దేవతా భ్యో నమో నమః స్నానానంతరం సిద్ధార్థం సమర్ప్యామి అక్షతవేం వస్త్రార్థం అక్షతాన్ని సమర్ప్యామి యజ్ఞవితార్థం అక్షతాన్ని సమర్ప్యామి దివ్యశ్రీనందం సమర్ప్యామి అలంకరణార్థం
అక్షరాన్ని సమర్పయామి. నైవేద్యం ఇదిగో ఈ పక్కి బెల్లం మీద ఆ పక్కి బెల్లం మీద మధ్యదానికి పెట్టేసి నీరు వెళ్ళిన తర్వాత ఆ పాల మీద కూడా నామత్రయాధిష్టాన దేవతాభ్యమ మధుమిశ్రిత గోక్షయ సహిత కలకండ నైవేద్యం సమర్ప్యామి. 5 సార్లు ఓం ప్రణయ స్వాహ ఓం పానయ స్వాహ ఓం జ్ఞానయ స్వాహ ఓం దానయ స్వాహ ఓం సమానయ స్వాహ సమర్ప్యామి. హస్తవృక్షాలయామి ఓ చుక్కలయామి హస్తవృక్షాలయం బాలవృక్షాలయం శుద్ధాజలం సమర్ప్యామి. మరలా అక్షతలు అయ్యారు పైనుంచి కిందకి 3 సార్లు. సువర్ణ దివ్య మూడాకులు సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్ప్యామి. ప్రదక్షిణ నమస్కారం సమర్ప్యామి. నమస్కారమి. అక్షతలు ఇలా పుచ్చుకున్నాను. అమ్మ నీళ్ళు పోయమ్మా. నేను ఇచ్చుకున్నాను. మొట్టమొదటి 6 అక్షతలు 2 గంటలు నువ్వు తీసుకుని అమ్మాయి విన్నాను ఇక్కర్లేదు. నేను మామూలు దాని గురించి అంటే నాకు ఆవిడ అన్నారు, నాకు అది గుర్తుందండి. మొట్టమొదటి 6 అక్షతలు ఇద్దరు తీసుకున్నారా? అమ్మాయిని ఇలా ఉండబోతాను ఇద్దరు కూడా చెప్పండి. ఇద్దరు కూడా శ్రీదేవి మాస నామం ధృత్వా త్వం దీర్ఘాయుష్మతి భవ శతాయుష్మతి భవ వర్ధస్వ. ఇద్దరు వేసేయండి అమ్మాయికి. తథాస్తు. రెండో దాంట్లో ఇద్దరు మరలా చెప్పండి. శ్రీ అశ్విని నక్షత్ర నామం ధృత్వా త్వం దీర్ఘాయుష్మతి భవ శతాయుష్మతి భవ వర్ధస్వ. వేసేయండి. మళ్ళా ఇద్దరు కూడా చెప్పండి. శ్రీ చేతన వ్యవహారిక నామం ధృత్వా త్వం దీర్ఘాయుష్మతి భవ శతాయుష్మతి భవ వర్ధస్వ. వేసేయండి. అమ్మాయి హృదయం మీద ఇద్దరు కూడా చేయండి. ఓం సర్వదస్సంభూత ఆత్మనస్సా ఓం సర్వస్నాదాత్మనస్సంభూత శిశాజీవ శరదాం శతం. తీసేయండి. ఈ పండుగ అశ్వత్థామ మధ్యవేలతో రాయి. ఉంగరం మధ్యవేలతో రాయాలి. అది అశ్వత్థామ బలి వ్యాస హనుమాంశ్చ విభీషణః. లేదమ్మా లేదు 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 లేదు. పరశురామశ్చ సప్తైతే చిరజీవినః. చిరజీవినః ఏనా రాశావు కదా? 3 సార్లు అమ్మాయి నోట్లో పట్టించండి. చెప్పాలి. ఉంగరం తోటి పాలు ముంచి నాన్నగారిని కూడా డాడీ కృతన్నిష్పత్యా 20 కృతమృతహిరణ్యమృతా దేవాయర్నిష్పతి సత్యవాక్ భవ అమృతవాక్ భవ మృదువాక్ భవ. అమ్మ నువ్వు పట్టించి తల్లి. ఉంగరం నాన్న అమ్మాయికి జస్ట్ అలాగే. ఎక్కువ పట్టకండి. వచ్చే సంవత్సరం ఈ వాడికి మామిడి కూడా తినాలి నువ్వు. అది గ్రహ ప్రీతయే రాజమాషాందుర్గమహం సంప్రదే నమః. రాహుగ్రహ ప్రీతయే మాషాందుర్గమహం సంప్రదే నమః. కేతుగ్రహ ప్రీతయే గురుస్థానుర్గమహం సంప్రదే నమః. ఇలా ఉంచుకున్నాను. స్వర్ణ స్వచ్ఛత ఇలా ఉంచుకున్నాను. అలా చేస్తే సరిపోతుంది. ఉంగరం ముందర తీసేసుకో. స్వర్ణ స్వచ్ఛత
మండప ఇలా కూర్చున్నాడు ప్రతిమానానికి భీమం కన్నట్టే ఉమా అది అందులో ఉన్నాం అది చేసుకుని ఎవరిదో ఒకసారి దండం పెట్టుకుని వచ్చేయండి